సార్, ఏపీలో ఇటీవల విపరీతమైనటువంటి కేసులతోటి చిన్న తప్పులు పెద్ద సెక్షన్లు అసలు ఏంటి కేసులు ఊసులు అనేలాగా మనం తాజాగా చూస్తే కూడా ఇక్కడ నేమకల్లులో చిప్పగిరి మండలం నేమకల్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటి మీద టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అని వెంటనే కాపాడాలని ఆ కార్యకర్త ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి వీడియో కాల్ చేశాడు. కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరడంతో ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో యాక్చువల్గా విరూపాక్షి ఆయన కుమారుడు చంద్రశేఖర్తో సహా 34 మంది మీద కేసులు పెట్టడం అనేటువంటిది. అక్కడే మళ్ళీ అదే జిల్లాలో మాల గంగమ్మ అనేటువంటి ఆవిడ తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమారుని వెతికి న్యాయం చేయాలని పోలీసులు తిరిగి న్యాయం కోసం వెళ్తే పోలీసులు తిరిగి తల్లినే అదుపులోకి తీసుకున్నారు అనేటువంటిది. మే 26 నుంచి 31 వరకు ఆదోని డిఎస్పీ కార్యాలయంలో గంగమ్మను చట్టవిరుద్ధంగా నిర్బంధించి కుమారుడి మృతదేహానికి సంబంధించిన వివరాలు చెప్పాలంటూ సిట్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇలా రకరకాలు తర్వాత మనం చింతాడ రవికుమార్ అనేటువంటి కేసులో నిన్న కూడా చర్చించాం. దాదాపు చాలా మంది మీద కేసులు పెడితే అసలు కొంతమంది ఘటనలో లేరు అక్కడ ఆ సమయంలో. ఇలాంటి తాజా సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద చర్చలో మనతో పాల్గొంటున్నారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మనకంటే వారితో మాట్లాడించడం బాగుంటుంది. నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మీ ఆడియో ఒకసారి వినిపిస్తుందా సార్? మీ ఆడియో ఓకే సార్. రాష్ట్రంలో చాలా చోట్ల ఇటీవల కాలంలో అందులో ప్రత్యేకించి చాలా చోట్ల గొడవలు జరుగుతాయి. నిన్న కూడా మేము డిస్కస్ చేసాం ఏంటంటే ఏదైనా ఇరు వర్గాల పట్ల కానీ లేదా రెండు పార్టీల మధ్య కానీ ఒక ఘర్షణ అనేది జరిగితే దాదాపుగా వెంటనే ఏం చేస్తారంటే ఒకవేళ రెండు వర్గాల్ని కూడా అదుపులోకి తీసుకొని దాని మీద సెక్షన్లో కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కేసులు పెట్టే క్రమంలో అసలు సీసీటీవీ ఫుటేజ్ ఏమైపోయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది, అక్కడ వస్తువులు ఏం ధ్వంసం అయినాయి, ఎవరి వస్తువులు ధ్వంసం అయ్యాయి, అదేవిధంగా ఎవరికి ఎక్కువ గాయాలు అయ్యాయి, వీటన్నిటి మీద కూడా సహజంగా పోలీసులు కేసులు నమోదు చేయాలి అనేటువంటిది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ దానికి విరుద్ధంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితిగా దీన్ని చూడాలి. అంతేకాకుండా మరొక చోట ఏంటంటే సాక్షాత్తు అదే సంఘటనలో సొంత భార్య చీరనే చించేసినటువంటిది వీడియో ఫుటేజ్లో కూడా కనిపిస్తూ ఉంటే దాని మీద కూడా ఒక సెక్షన్ అదనంగా పెట్టారు. అది కూడా చూసాం, మేము నిన్న డిస్కస్ చేసాం. అదేవిధంగా అటు గుంటూరు విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా ముస్తఫాకి సంబంధించి గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్ కేసు, అక్కడ కూడా వాళ్ళు న్యాయం కోసం వెళితే బాధితుడినే నిందితుడిగా మార్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలా ఒక చోట కాదు, రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా కిడ్నాప్ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త మదల శ్రీనివాస్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారని అదొక కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చింతాడ రవికుమార్ కేసు, అసలు చింతాడ రవికుమార్ కేసు అయితే ఎంత దారుణం అంటే వాళ్ళ అమ్మాయిని కాలేజీలో చేర్పించడం కోసం పంజాబ్ అక్కడికి వెళ్ళాడు, ఆ టికెట్ ఉంది, ఆ వీడియో ఫుటేజ్ ఉంటే కూడా అతను సాక్షాత్తు శ్రీకాకుళంలో జరిగిన గొడవల్లో ఉన్నాడని చెప్పేసి పెట్టేసినటువంటి పరిస్థితి చూస్తే అసలు పోలీసులు ముందు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముందు కూడా ఒక విచారణ అనేటువంటిది జరపాల్సిన అవసరం ఉంది. అదేది లేకుండా కంప్లీట్ వన్ సైడెడ్గా ఎందుకు వీళ్ళు పనిచేస్తున్నారు అనే తన కుమార్తెని యూనివర్సిటీలో చేర్చడానికి అతను వెళితే అతన్ని A11గా పెట్టినట్టున్నారు. ఇంకొక వైపు ఇలా ఒకటి కాదండి, ఇక్కడ చాలా మంది దగ్గర చాలా లిస్ట్ తెచ్చిన దానేటి రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఈ విధంగా చేసి కేవలం ఒక రాజకీయాల కోసమే పోలీసులు ఉన్నారు, రాజకీయాల కోసమే మనం పనిచేయాలనేటువంటి రీతిలో తయారు చేసిన పరిస్థితి చూస్తే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా. ఇది పరిపాలన కాదు. ఏ ప్రమాణం మీద ఏ ప్రమాణ స్వీకారం తర్వాత అయితే పాలనా పగ్గాలు చేపట్టారో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల్లో తలెత్తుతున్నటువంటి నేపథ్యం. సో మీరు దీని మీద అసలు ఒక పార్టీగా నాయకుడిగా కానీ వ్యక్తిగతంగా కానీ మీ స్పందన ఏంటి? నమస్కారం అండి. 19 టీవీ వారికి శ్రోతలకు
ఎస్. నేను మొట్టమొదట ఈ ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు చెప్తాను సార్. నేను